ఫ్రెండ్స్ చూసారా లోపల అన్నమాట ఇది నీడలు ఎండలు చూడండి మబ్బేసింది ఫ్రెండ్స్. బాదాం చెట్లు బాగున్నాయి, ఇక్కడ చాలా బాదాం చెట్లు ఉన్నాయి చూసారా. దామా బొమ్మలు చూసారా, బొమ్మలు అలా దిగాలి పాప, నువ్వు కూడా అలా దిగు అమ్మ, అలాగే దిగాలి ఫోటో అంటే ఆ బొమ్మల్లో మనం ఒక బొమ్మలాగా. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది. బ్యాగ్ నజీరాకి ఇచ్చి పట్టుకో, కొంచెం తలదించు వీడియో నేను తీస్తున్నాను, ఫోటో మీరు తీస్తున్నాను. ఫొటోస్ అన్నమాట. చూసారా ఇందులోకి వెళ్ళాలి, ఇప్పుడు ఇందులోకి వెళ్ళి అన్నీ చూస్తాము. గార్డెన్ అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా మొక్కలు. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఐటమ్స్ అన్నమాట. సోలు, రాగులు, జొన్నలు ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ. సోలు, రాగులు, జొన్నలు అంటే ఇక్కడ పండినవి అనమాట. ఇక్కడ ఇవన్నీ తయారు చేసినవి ఒరిజినల్. ఇక్కడ ఇవన్నీ ఒరిజినల్ గంట్లు, ఎండు కిస్మిస్, ఎండు ఖర్జూర అన్నీ ఉన్నాయి చూసారా. లేనివంటే ఏముండవు, ఇక్కడ అన్నీ ఉంటాయి. అన్నీ చూసుకొని చక్కగా ఒరిజినల్. అన్నీ అక్కడ చూసా మూలికలు పైన ఎలా కట్టారో అవన్నీ విత్తనాలు, ఏ పొలానికి సంబంధించినవి. ఎందుకు వీడియో తీస్తున్నారా? ఆఫ్ చేయను. చూసారా ఏవి ఇవి గుమ్మడికాయ పిక్కలు కాదు, ఉసిరికాయలాగా ఉంది. ఉసిరికాయలు కాదు, అదే అదే పిక్కలు నోటీసుకుంటూ పప్పు ఏం విత్తనాలు కంటే ఇవి విత్తనాలండి. ఇవన్నీ తినడానికేనా? ఇవి విత్తనాలు. ఇవి ఏ వావాలు సోలు, ఇవి రాగులు, రాగిపిండి తెస్తాం చూడలేక అడ్డులేక రాగిపిండి అంటాం కదా, అవి రాగులు. ఇవి మిక్సీ చేస్తారనమాట. గంట్లు అవేటో నాకు కూడా తెలియదు, నాకు తెలియని వాడిది నేనే చెప్పాలి. చూసారా గార్డెన్ అయితే భలే ఉంటుంది అసలు. చూడండి ఫ్రెండ్స్ గార్డెన్ సూపర్ ఉంటుంది. గార్డెన్ అంటే మొక్కలు అనమాట. ఆదివాసి కళా వేదిక, అందులో కూడా పోవాలి. అన్నిటికి పోదాం. అందులోకి వెళ్ళలేదు కదా మనం, ఉంటుంది ఎక్కడో చూద్దాం. అది తీసుకుంటుంది అట. ఏది మా చెల్లి కుంకుడుగాయలు తీసుకుంటుంది. తలకు బాగా పెట్టుకొని తలస్నానం చేస్తే ఎంత జుట్టు అయిద్దని. ఊడిపోయింది, చాలా జాడు ఉండేది అమ్మాయికి, మొత్తం ఊడిపోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ కుంకుడుగాయలతో ఇందులో ఉందా అమ్మ ఎండ నీడ. ఈ లోపలికి వెళ్తాము ఇప్పుడు. ఈ లోపలికి వెళ్ళాము, చూసాము.
విత్తనాలన్నీ అమ్మేదా ఇక్కడ విత్తనాలు. మా అమ్మ ఉంది బయటికి, మా చెల్లి ఇంకా రావాలి, కుమ్మిడికాయలు తీసుకుంటున్నాము. వెళ్తున్నాము ఇంకా ఇటేపు చాలా కాదు కాదు చూసారా గుడిసెలు అన్నీ అసలు ఆదివాసీ నృత్య కళావేదిక అంట. ఆదివాసీలు వేస్తారు డ్యాన్స్. వంట ఎందుకు అలాగైతే ఏమీ లేవని మనమని తీసుకుంటే అలా. చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్ అరకు. అరకు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు రండి, సరదాగా చూడండి. పుట్ట చూడండి ఎలా ఉందో మధ్యలో. పుట్టలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చెట్లు కూడా చాలా ఉన్నాయి చల్లగా హాయిగా. చూసారా ఇక చూడు పంచాయతీ అన్నమాట. ఇది చెక్క పని కాదు, ఇది పంచాయతీ పెదరాయుడు అనమాట. మధ్యలో కూర్చున్న పెదరాయుడు. సారీ ఇగో ఇక్కడ చేస్తున్నారు పాప. ఇది ఏదో పని. ఏం పని ఇది? మగ్గామా? మగ్గం కదా, అదే గానుగు పెట్టింది. మగ్గం అంటే ఇలాగ వస్తుంది మనందరికీ. చూసారా బొమ్మలు నిజమైన మనుషుల్లాగా ఎలా ఉన్నారు చూసారా ఫ్రెండ్స్. గార్డెన్ చూడండి అంటే అసలు నాకు భలే నచ్చింది గార్డెన్. చెట్లు ఫోటో గార్డెన్ అంట చూడండి. అవేవో పిచ్చి పళ్ళు. అమ్మా ఫొటోస్ అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా. అరకు వస్తే ఇలా ఉంటుంది అంటే ఇక్కడ కల్చర్, ఇక్కడ నేచర్ ఇదన్నమాట. చూసారా గెటప్. ముక్కు కమ్మిలు అంట. ఇగో ముక్కు కమ్మిలు, ముక్కు కొడకలు ఫ్రెండ్స్. ఇది అలా ఎట్టుకుంటారు కదా, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. చూడండి గాజులు ఇలా ఒక్కొక్కటి పెట్టుకున్నారు. మూడే ఇగో ఈవిడ 3 పెట్టుకుంది. ఈవిడ ఇవ్వండి పోవడానికి కత్తులు కటారాలు. ఇగో చెవి తాళీలంట. మేడ షోరీషా మేడకి చెవులోను చెవిరింగ్లు. ఇవి ఆకులు, ఇస్తిరాకులు కొడతారు. ఈ ఆకులతో బియ్యం ఇట్లా చెరగాలి చాట్లో వేసి. హల్వానే ఆకులు. క్యారెట్స్ చూడండి ఎంత బాగున్నాయి, బుట్టలు మోసుకెళ్తున్నారు వాళ్ళు, తీసుకొచ్చారు వీళ్ళు. వాళ్ళు మోసుకొచ్చారు, వీళ్ళు తీసుకొచ్చారు. మేము చూడడానికి
చూపించు. ఇవి కోతలు, వరి కోత. ఏంటి మురికి రాదు దాని నోట్లో ఏరేస్తుంది. కుండ మీద కుండ పెట్టుకున్నట్టు తప్పెల మీద తప్పెలు పెట్టుకుంది ఆవిడ. వాటర్ తీసుకొస్తుంది. వసేరావులం అన్నమాట ఇవిడ. వసేరావులంకి అక్క. ఈయన కళ్ళు దింపుతున్నాడు. వస్తున్నా ఇవ్వండి. వాటర్ ప్రాబ్లం అప్పటికి తీరదు. మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారు. మెడలో హారాలు అంటాయి. చేనిపోతే ఆయన చూసారు. ఇగోండి ఇవన్నీ పావులాలు. ఇందులో 2 రూపాయలు ఉన్నాయి. ఇవి 2 రూపీసే. ఇది 25 పైసలు. చూడండి పావులాలు 25 పైసలు. ఇగోండి 1 రూపీస్ ఇవి. ఉంది అయితే ఒక్కొక్కటి చూపెట్టాలి, అర్థమవుతుంది వాళ్ళకి. ఇవి 1 రూపీస్ కాయిన్స్. 1 రూపీ హారాలు ఇవి. ఇది వెండి కడిం. అందుకే వసేరావులమ్మకి అక్క ఆవిడ. ఆవిడ 2 ఎత్తి ఈవిడ 6 ఎత్తి.